ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 3 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ ఘన విజయం సాధించింది. ఓ దశలో మ్యాచ్ పోయిందనుకున్న టైంలో చివర్లో 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన 21 ముకుల్ చౌదరి ఒంటి చేత్తో గెలిపించాడు. ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ముకుల్ చౌదరి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్ల వర్షం కురిపించి పోయే మ్యాచ్ ని ఒంటి చేత్తో గెలిపించాడు. అద్భుత హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో కేకేఆర్ నుంచి మ్యాచ్ ని పూర్తిగా లాగేశాడు. కాగా టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు ఆశించిన ఆరంభం లభించలేదు. 15 పరుగుల వద్ద ఓపెనర్ ఫిన్ అలియన్ 9 పరుగులకి అవుట్ అయ్యాడు. అనంతరం రహనే రఘువంశీ నెలకొల్పిన 84 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. 99 పరుగుల వద్ద రహనే 41 పరుగులతో పెవిలియన్ చేరగా ఆ తర్వాత రఘువంశీ 45 పరుగులతో రింకు సింగ్ 4 పరుగులతో వరుసగా పెవిలియన్ క్యూ కట్టారు. కానీ చివర్లో రోమన్ పావెల్, కామరన్ గ్రీన్ మరో 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించడంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది కేకేఆర్. ఇక 182 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన లక్నో సూపర్ జైంట్స్ ఆటగాడు ఆయుష్ బదోని అలాగే ముకుల్ చౌదరి అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. లక్నో ఓపెనర్లు ఐడెన్ మార్కరమ్, మిచెల్ మార్ష్ జోడి మంచి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరి మధ్య నెలకొన్న 41 పరుగుల పార్ట్నర్షిప్ ను వైభవ్ అరోరా బ్రేక్ చేశాడు. మార్ష్ 15, మార్కరమ్ 22 పరుగులతో అవుట్ కాగా ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక భారీ హిట్టర్ నికోలస్ పూరన్ సైతం 13 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. అయితే వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ ఆయుష్ బదోని 34 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్లతో 54 పరుగులతో హాఫ్ సెంచరీ చేసి జట్టును గెలుపు దిశగా నడిపిస్తున్న క్రమంలో అంకుల్ రాయ్ బౌలింగ్ లో రింకు సింగ్ క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన షమి 1 పరుగుతోనే నిరాశపరచగా చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన ముకుల్ చౌదరి మాత్రం చెలరేగిపోయాడు. కేవలం 27 బంతుల్లోనే సూపర్ గా 54 పరుగుల నాట్అవుట్ తో అర్ధశతకం బాధేశాడు. ముకుల్ ఇన్నింగ్స్ లో ఏకంగా 7 సిక్స్లు 2 ఫోర్లు ఉన్నాయి. ముకుల్ బ్యాటింగ్ దెబ్బకి కేకేఆర్ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. చివరి 2 బాల్కి 7 పరుగులు అవసరం కాగా 5వ బాల్ కు 6 కొట్టి 6వ బాల్ కు సింగిల్ తీయడంతో 3 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ అద్భుత విజయం సాధించింది. ముకుల్ చౌదరి బ్యాటింగ్ విన్యాసంతో ఓడిపోయే లక్నో సూపర్ జైంట్స్ ని ఒంటి చేత్తో గెలిపించాడు. ఇక ఈ మ్యాచ్ గెలిచిన లక్నో సూపర్ జైంట్స్ పాయింట్ల టేబుల్లో 7వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకగా ఓడిపోయిన కోల్కతా నైట్ రైడర్స్ తన 9వ స్థానంలోనే కొనసాగుతుంది.